ఐయూఐ చేసినప్పుడు పేషెంట్ మనకి ఐయూఐ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. ఈ ఐయూఐ ప్రొసీజరు అంటే వీళ్ళకి వీర్య కణాల సంఖ్య ఎంత ఉండాలి అంటే 10 నుంచి 15 మిలియన్స్ కౌంటు, మామూలుగా అయితే 16 మిలియన్స్ కౌంట్ నార్మల్. తర్వాత మొటిలిటీ అనేది అబోవ్ 30% ఉండాలి. మార్ఫాలజీ అనేది 4% ఉండాలన్నమాట. ఇవన్నీ నార్మల్ పారామీటర్స్. వీటిలో ఇప్పుడు 10 నుంచి 15 మిలియన్స్ వీర్య కణాలు ఉన్న వాళ్ళకి ప్లస్ అట్లీస్ట్ 25% ప్రోగ్రెసివ్ మొటిలిటీ ఉన్న వాళ్ళకి 3 to 4% నార్మల్ స్పర్మ్స్ ఉన్న వాళ్ళని మనం సెలెక్ట్ చేస్తాం అనమాట ఐయూఐకి. మరీ తక్కువ వీర్య కణాలు ఉన్నప్పుడు మనకి ఐయూఐ అనేది అంతగా పనికిరాదు. ఈ ఐయూఐ అనేది తర్వాత మనం పంపించిన తర్వాత గర్భసంచి కుహరంలోకి వెళ్ళిన తర్వాత ఈ స్పర్మ్స్ రిలీజ్ అయిన ఎగ్తో కనుక ఫెర్టిలైజ్ అవ్వాలి. ట్యూబ్లో, ఫెలోపియన్ ట్యూబ్లో ఫెర్టిలైజ్ అయ్యి పిండం తయారయ్యి మళ్ళీ వచ్చి గర్భసంచిలో అతుక్కోవాలి. మన ఐయూఐ చేసిన తర్వాత 14 రోజుల్లో ఈ ప్రొసీజర్ అంతా జరగాలి. జరిగితే మనకి ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ వస్తుంది అనమాట. ఐయూఐకి మనకి వచ్చే రిజల్ట్ 10 నుంచి 15% ఉంటుంది ఒక్కొక్కసారికి. అలాగే మనం ఐయూఐ అనేది 4-5 సార్లు చేయించుకోవాల్సి వస్తుంది.